మనందరం వెళ్ళామా? చూసారా అక్క, మన నాయగారు పుట్టినరోజు అంటే మనందరం వెళ్దామా? చూసారా అయ్యగారు పుట్టినరోజు పిలవటమే ఆశ్చర్యం. అయితే బహుమతులు కూడా ఇస్తారంట. ఏ బహుమతులు ఏమో. మనమందరం వెళ్దామా? దండోరా విన్న ఆ ఊరు ప్రజలందరూ రండి ఆ పట్టణపు అధికారి ఇంటికి వెళ్దాం. అందరూ కూడా వెళ్ళారు. నమస్తే నమస్తే నమస్తే. మీరందరూ నా పుట్టినరోజు వేడుకకు వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలమ్మా. మీరు వచ్చి బహుమతులు తీసుకోండి, అలాగే భోజనాలు చేసి వెళ్ళండి. సరే. అధికారికి శుభాకాంక్షలు చెప్పి భోజనం చేసిన తరువాత వారికి సిద్ధపరిచిన బహుమతులు తీసుకోవడానికి ఒక్కొక్కరుగా వెళ్ళసాగారు. మిక్సీయా మా అమ్మకి ఇస్తా. టీవీయా మా నాన్నకి ఇస్తా. అన్ని కాదు బాబు, ఒక్కటే. ఒక్కటేనా? నాకు నచ్చింది తీసుకుంటా. స్మార్ట్ వాచ్ మా నాన్న అడిగితేనే కొనిపించడం లేదు. మా ఫ్రెండ్ని అడిగితేనేమో ఒకసారి పెట్టుకుని ఫోజులు కొడుతున్నాడు. నేను పెట్టుకుని వెళ్ళి వాడి ముందు భలే ఫోజులు కొట్టాలి. నాకు ఇదే కావాలి, నాకు ఇదే శ్రేష్టం, నాకు ఇదే. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. నాకు కావాల్సింది ఏంటో చూద్దాం. టచ్ ఫోన్. మా నాన్న ఇంటి దగ్గర ఫోన్ అడిగితే గేమ్స్ ఆడుకోవటానికి ఇవ్వట్లేదు. నేను ఇదే తీసుకుంటా. ఇది తీసుకుంటే యూట్యూబ్ చూడొచ్చు, లైక్స్ కొట్టచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే శ్రేష్టమైనది, ఇదే శ్రేష్టమైనది. తర్వాత ఆహా, ఎన్ని గిఫ్టులు ఉన్నాయో. దీంట్లో నాకు నచ్చిందే తీసుకుంటా. బైబిలా? చదువుతామా పెడతామా? తీసుకెళ్ళి అర్మార్లో పెట్టేయటమే. టీవీయా? ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. ఇంకేమున్నాయో చూద్దాం. ఫోనా? ఆల్రెడీ మా ఇంట్లో 2 ఉన్నాయి. మిక్సీ ఎంత బాగుందో. ఈయన అడిగితేనేమో కొనిపించలేదు. డబ్బులు లేవు అంటున్నాడు. రోజు పిండి రుబ్బి రుబ్బి అలసిపోతున్నా. దీంట్లో వేస్తే ఇదే వెదిగిపోయింది. గారెలు భలే మెత్తగా వస్తాయి. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది. ఆహా, ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో. నాకు కావాల్సింది ఏంటో చూద్దాం. టీవీ ఎంత బాగుందో. సీరియల్స్ రోజు టైం పాస్ చేయొచ్చు. సీరియల్ చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, వంట ప్రోగ్రాలు చూసుకొని రోజు ఒక వంట చేసుకోవచ్చు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది. ఎన్ని గిఫ్టులు ఉన్నాయో. ఓలమ్మో ఎన్ని గిఫ్టులు ఉన్నాయో. నాకు నచ్చిందే నేను తీసుకుంటా. ఎన్ని గిఫ్టులు ఉన్నాయో. ఫోనా? ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. మిక్సీయా? ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. టీవీయా? ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. వామ్మో, ఎంత పెద్దగా మా ఇంట్లో ఉన్నదేమో ఇరిగిపోయింది.
ముక్కు కనపడితే కన్ను కనపడదు, కన్ను కనపడితే ముక్కు కనపడదు. ఇంత పెద్ద అర్థం అయితే ఇటు తిరిగితే ఇటు కనపడుతుంది, ఇటు తిరిగితే ఇటు కనపడుతుంది. నాకు ఇదే కావాలి, ఇదే శ్రేష్టమైనది. థ్యాంక్ యూ ఏసయ్య నా బైబిల్ని ఇచ్చినందుకు. మాకు ఏం తీసుకున్నావు? బైబిల్ తీసుకున్నానయ్యా. ఇక్కడ ఇన్ని విలువైన వస్తువులు ఉంటే నువ్వు బైబిల్ ఎందుకు తీసుకున్నావు? నాకు బైబిలే కావాలి, బైబిలే విలువైందయ్యా. మీ ఇంట్లో ఇవన్నీ ఈ విలువైన వస్తువులన్నీ ఉన్నాయా? మా ఇంట్లో ఇవన్నీ లేవయ్యా. మరి అందరూ తెలివిగా ఈ విలువైన వస్తువులు తీసుకెళ్తే నువ్వెందుకమ్మా బైబిల్ తీసుకున్నావు? బైబిల్లో జీవం ఉందయ్యా, ఇట్లా నిర్జీవమైనవి ఎందుకయ్యా? దేవుడి బైబిల్లో వాక్యం దేవుడే అన్నాడయ్యా. బైబిల్ నాతో ఉంటే దేవుడు నాతో ఉన్నట్టేనయ్యా. నాకు బైబిలే కావాలి, బైబిలే ముఖ్యము. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంటికి వచ్చిన నిత్య ప్రార్థించి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పేజీలో బైబిల్ నిండా డబ్బులు ఉన్నాయి. అయ్యో, వీళ్ళు బైబిల్లో డబ్బులు పెట్టి మర్చిపోయారు అనుకుంటా, వెళ్ళి ఇచ్చేసారు. అయ్యా, మీరు బైబిల్లో పొరపాటున డబ్బులు పెట్టి మర్చిపోయినట్టున్నారయ్యా. దేవుని ప్రేమించే వారు ఎంతమందో తెలుసుకుందామని పెట్టాను. నేను పెట్టిన పరీక్షలో మీరే గెలిచారు. ఇవన్నీ నీకేనమ్మా. ఇవన్నీ నీకే. ఈ డబ్బులన్నీ నీకే. దేవుడిచ్చు బహుమతులన్నీ నీకేనమ్మా. ధన్యవాదాలయ్యా. చూసారా పిల్లలు, దేవుడు ఇచ్చే వాటిని కాకుండా దేవుణ్ణి ప్రేమించిన నిత్యకి ఎంతటి ఆశీర్వాదం పొందిందో. అక్కడున్న గిఫ్ట్లు వచ్చాయి, ధనము వచ్చింది, దేవుని దీవెనలన్నీ కూడా వచ్చినట్లే మనము కూడా దేవుడు ఇచ్చే వాటి వైపు కాకుండా దేవుని వైపు చూస్తే సమస్తం కూడా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక.